రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనం కార్యక్రమాల్లో అపశృతి తలెత్తింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 4, పాడేరులో 2 మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పు తాళ్లులో గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ అదుపు తప్పి ముందు డాన్స్ చేస్తున్న వారిపై దూసుకెళ్లింది. ఘటనలో 6గురికి తీవ్ర గాయాలు కాగా వారిలో 4 చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదంలో గాయపడిన మరో 2 చికిత్స పొందుతున్నారు. మృతుల్ని నరసింహమూర్తి, మురళి, సూర్యనారాయణ, దినేష్ గా మొగల్తూరు పోలీసులు గుర్తించారు. ఘటనపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మంత్రి సానుభూతి తెలిపారు. అల్లూరు జిల్లా పాడేరులో వినాయక నిమజ్జన యాత్రలో స్కార్పియో వాహనం దూసుకొచ్చి 2 మృత్యువాత పడ్డారు. అరకు పాడేరు జాతీయ రహదారి చింతల వీధి జంక్షన్ వద్ద వినాయక విగ్రహం నిమజ్జనం సందర్భంగా స్థానికులు దింసా నృత్యం చేస్తున్నారు. అదే సమయంలో అరకు నుంచి పాడేరు వస్తున్న స్కార్పియో వాహనం అతివేగంగా జనంపై దూసుకెళ్లింది. ఘటనలో అక్కడికక్కడే 2 వ్యక్తులు మృతి చెందగా మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని పాడేరు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఓ మహిళను మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలించారు. స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేసి డ్రైవింగ్ చేసే వ్యక్తిపై స్థానికులు దాడి చేశారు. ఊరేగిస్తున్నప్పుడు బొలెరో చాలా స్పీడ్గా వచ్చి ట్రాఫిక్ కంట్రోల్ చేసి 2 వ్యక్తులకి ముందు డ్యాష్ ఇచ్చేసి ఇంకొక 2ని ఎత్తుకొని ఇంచుమించు ఒక 50 మీటర్ల దూరం ఇడుచుకుని వచ్చాడు. స్పాట్లోనే 2 చనిపోయారు. మిగతా వాళ్ళకి ఒకటిన హాస్పిటల్లో తరలించారు. అతి దారుణంగా గుద్ది 2 మరణించారు. మాది తప్పు లేదు. ప్రధాని కూడల్లో సీసీ కెమెరాల సమక్షంలో జరిగింది. గుద్దిన వాహనం ఇక్కడే ఉంది. ఆ వాహనం యజమాని ఎవరు? మరణానికి కారణమైన డ్రైవర్ ఎవరు? జిల్లా అధికారి కలెక్టర్ గారి సమక్షంలో ఇక్కడికి వచ్చి ఆ యజమానితో పాటు ఆ గుద్దిన డ్రైవర్తో పాటుగానే వస్తే గాని మా నిరసన ఇక్కడితో ఆగదు. కడప జిల్లా చక్రాయపేట మండలం మహాదేవపల్లెలో వినాయక విగ్రహం నిమజ్జనం అనంతరం ప్రమాదం జరిగింది. నిమజ్జనం పూర్తయ్యాక ఇంటికి వెళుతుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో 5గురికి గాయాలయ్యాయి. వారిని కోనంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాల్లో జరిగిన ప్రమాదాలపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయా ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. నిర్లక్ష్యంతో ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.